అందుకే కొంతమందిని ఎస్పెషల్లీ కలిసి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కెరియర్లో నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఏదైనా హెల్ప్ చేయాలంటే టీం అంతా ఇంట్రడ్యూస్ చేసి మీ గురించి తెలుసుకొని మిమ్మల్ని ఎలాగోలా మీ కెరియర్ సెట్ చేయాలనే ఉద్దేశంతో నేను ట్రావెల్ చేశాను యాక్చువల్లీ దుబాయ్ నుంచి ఇక్కడికి. సో తిరుపతి ఒక మీటు, బెంగళూరు ఒక మీటు, నెల్లూరు ఒక మీట్ అలా. సో ఇప్పుడు మీరు ఒక్కొక్కరి గురించి ఒకరు చెప్తే ఓపెన్గా సజెషన్స్ ఇస్తాము. ఓకే, జనరల్గా పోవడం అవన్నీ అవసరం లేదు యాక్చువల్లీ. మీరు మీ ఛాలెంజెస్ డిస్కస్ చేస్తే దాని గురించి మనకి డెప్త్ చాలా ఉందన్న. అంటే బేసికల్గా ఏదో అంటే నార్మల్గా బయట ఇన్స్టిట్యూట్లో కూడా వెళ్ళిన నేను జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పి వదిలేసి మీరే చాట్ చెప్పి అడగండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరు చెప్పిన దానికి అక్కడికి చాలా 100% వేరియేషన్ ఉంది. ఓకే, సో మీరు చెప్పే డెప్త్ మీతో పాటు మేము లాగలేము సేమ్ డే. అవును, కరెక్ట్. టైం పడుతుంది. సో ఇప్పుడు ఒక వీడియో కంప్లీట్ చేయాలంటే 4-5-6 hours కూడా పడుతుంది. అవును, ఖచ్చితంగా పడుతుంది. సో అది కొంచెం అంటే సేమ్ మీతో పాటు మేము రన్ చేయలేము, కాకపోతే కొంచెం స్లోగా వస్తున్నాము. బట్ ఇట్ విల్ బి టేక్ సమ్ టైం తప్పకుండా. సో అదే ఇప్పుడు 4 months రన్ చేస్తున్నాను ఆ కోర్సు. నేను ఎక్స్టెండ్ చేసే కొద్దీ ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది అనమాట. జనరల్గా అందరూ ఫాస్ట్ ట్రాక్ కావాలి, 45 days అయిపోవాలి, తొందరగా కెరియర్ సెటిల్ అవ్వాలి అనుకుంటుంటారు. మేము దాని కోర్స్ డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసామంటే మీకే బోర్ కొట్టేస్తుంది యాక్చువల్లీ. బట్ ఇది తప్పదు. కొంతమంది ఏ రోజు సెషన్ ఆ రోజు కంప్లీట్ చేస్తారు, కొంతమందికి ల్యాగ్ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను కదా, మీరు లైవ్ సెషన్ అయితే అటెండ్ అవుతూ ఉండండి. సో దాంతోపాటు మీరు ఎక్కడ బ్యాక్ ఉన్నారో అది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. మీకు ఎప్పుడైనా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందా కెన్ డూ ఇట్ అని అలా అనిపించింది అన్న? అంటే ఒక మినీ ప్రాజెక్ట్ చేసినాం కదా, అప్పుడు అనిపించింది. మళ్ళీ షెల్ స్క్రిప్టింగ్ కొంచెం VS Code లా అది రాసినప్పుడు కొంచెం మళ్ళీ టఫ్ అనిపించింది. మళ్ళీ రాను కొంచెం భయం అవుతుండే, కానీ భయపడద్దు, కూర్చుంటేనే వర్కౌట్ అవుతుంది. సరే ఒకసారి 2 సార్లు భయపడతాం, సరే ట్రై చేద్దామన్న ఆ పాజిటివ్ మైండ్ సెట్ తోటే ఉన్నా. సరే ఏదైతే అది అవుతుంది, నా ప్రయత్నం నేను చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఏంటి? గ్రాడ్యుయేషన్ కానీ BSc హార్టికల్చర్, చాలా డిఫరెంట్. తర్వాత ఫుల్ స్టాక్ నేర్చుకున్నా సార్. BSc హార్టికల్చర్ ఎప్పుడు? 22. ఓకే, ఫుల్ స్టాక్ నేర్చుకొని అది ఇన్కంప్లీట్ స్టేజ్ లో వదిలేసాను. తర్వాత నాన్ ఐటీ లో ఒక 6 months వర్క్ చేశాను. ఫుల్ స్టాక్ ఏం చేశారు? జావానేనా? పైథాన్. ఓకే, ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్, ఓన్లీ జావా స్క్రిప్ట్. ఓకే, రియాక్ట్ చేసి అలా ఏం? సో ప్రోగ్రామింగ్ అంత ఐడియా ఉందా నీకు? పైథాన్ ఐడియా ఉంది. API డెవలప్మెంట్ చేయడం అంతా చేస్తారా? జాంగో ఫ్రేమ్వర్క్, స్క్రిప్టింగ్ వరకు అయితే ఓకే, ఫంక్షన్స్ వరకు తెలుసు. ఓకే. తర్వాత రీసెంట్లీ మ్యారేజ్ అయింది ఇక్కడ లోకల్. మా హస్బెండ్ డెవాప్స్ వల్ల మళ్ళీ నేను డెవాప్స్ స్టార్ట్ చేశాను. మీ హస్బెండ్ డెవాప్సా? నైస్. అంటే తను ఇద్దరం సేమ్ ఫీల్డ్ అయితే కొంచెం ప్లస్ అవుతుంది అని చెప్పి నేను మళ్ళీ డెవాప్స్ నేర్చుకున్నాను అని చెప్పి యూట్యూబ్ లో స్క్రోల్ చేస్తే మీరు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది, జాయిన్ అయ్యాను. ఓకే, ఫెబ్ లో స్టార్ట్ చేద్దాం అనుకున్నా సార్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. అన్ఫార్చునేట్లీ ఇది 1 year బ్రేక్ తీసుకోవాలని చెప్పారు అని చెప్పి ఈ 1 year ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి GCP నేర్చుకున్నాను. యాక్చువల్లీ మల్టీ క్లౌడ్ అనేది నాట్ రికమెండెడ్. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే కొన్ని కాంపోనెంట్స్ ఒక క్లౌడ్ ఉంటాయి, దానికి సపరేట్ టీం ఉంటుంది. ఇంకొన్ని కాంపోనెంట్స్ ఇంకో క్లౌడ్ ఉంటుంది, దానికి సపరేట్ టీం ఉంటుంది. ఈ కాంపోనెంట్స్ ఆ కాంపోనెంట్స్ API ద్వారా కనెక్ట్ అవుతాయి తప్ప హార్డ్ గా ఎప్పుడు ఒక పర్సన్ 2 clouds మేనేజ్ చేయడం అనేది మోస్ట్లీ జరగదు. సో మీరు మల్టీ క్లౌడ్ గురించి కొంచెం కొన్ని రోజులు పక్కన పెట్టేసి మన కోర్స్ ని మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. దానివల్ల మీ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది, అది మాత్రం షూర్. మీరు మొత్తం కోర్స్ అంతా ప్రాక్టీస్ చేశారా? ప్రాక్టీస్ అవ్వలేదు సార్, జస్ట్ నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. ఓకే, ఇంటర్వ్యూకి స్టార్ట్ అయ్యాను. సర్లీ ఇది ఎలా గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడైనా ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. సో ప్రాక్టీస్ చేయాలి. సో అదే మేజర్ మిస్టేక్. మన క్లాసెస్ వింటూ ఉంటే అర్థమవుతూనే ఉంటుంది, నోట్స్ రాసుకుంటాం, బట్ ఎగ్జిక్యూట్ చేసేప్పుడు వస్తుంది అసలైన ప్రాబ్లం. ఎర్రర్స్ చూడాలి. అవే ఇంటర్వ్యూలు అడిగేదంతా ఏంటంటే ఎగ్జిక్యూట్ చేస్తే ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి, మీకు స్క్రీన్ షేర్ చేసే రాసైనా. సో ఎగ్జిక్యూట్ చేస్తేనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లీస్ట్ ఒక ప్రాజెక్ట్ లో 10 members ఉంటే 2-3 members అయినా ఖచ్చితంగా ఉమెన్ ఉండాలి. ఉమెన్ డెవాప్స్ జనరల్ గా చూస్ చేసుకోరు, వాళ్ళు ఎప్పుడు మోస్ట్లీ టెస్టింగ్ అవే చూస్ చేసుకుంటారు. సో ఇక్కడ మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. బేసిక్ పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని ఈజీగా కన్సిడర్ చేస్తారు ప్రాజెక్ట్ లో. నా స్ట్రాంగ్ రిక్వెస్ట్ యాక్చువల్లీ, మీరు పాడ్కాస్ట్ ఇస్తే నేను ఎంత చెప్పినా కూడా ఏంటంటే
ఇతను చెప్తుంటారులే అని అనిపిస్తుంది. అంటే కొన్ని అది మోటివేషన్ చేస్తున్నట్టు ఉంటది, ఫోర్స్ చేసినట్టు ఉంటుంది. బట్ మీలాంటి వాళ్ళు చెప్పి నేను ఇలా పొజిషన్ నుంచి ఇలా పొజిషన్ కి వచ్చాను అంటే వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. సో అది కొంచెం బట్ మేనేజర్ లెవెల్ మంచిగా అనిపించింది. సో మీకు ఇప్పుడు నేర్చుకునేటప్పుడు ఛాలెంజెస్ ఏమొచ్చాయి? అంటే క్లౌడ్ పాయింట్ ఆఫ్ నాకు ఛాలెంజ్ రాలేదు, ముందు వర్క్ చేస్తున్నా కాబట్టి లినక్స్ కూడా నాకు పెద్ద ప్రాబ్లం రాలేదు. బట్ ఏంటంటే ఈ టెర్రాఫార్మ్ కానీ ఐఎస్ చేసుకోవడంలో కానీ కుబెర్నెటిస్ కానీ స్టార్టింగ్ ఏమనుకుంటే మీరు చెప్పినంత జరగదు అనుకున్నాను. ఇక్కడ ప్రాబ్లం అయింది. స్టార్టింగ్ మనం కోర్స్ తీసుకున్నప్పుడు 50% వరకు బాగానే ఉంటుంది, తర్వాత మనకు హెడ్ మనం అబ్జర్వ్ చేసుకోలేము. సో నేను చేస్తుంటే వేరే టూల్స్ అయిపోయింది. ఒక లెవెల్ వరకు నేర్చుకుని మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను, అంటే డెప్కి వెళ్ళాను. బట్ నేనైతే మీ కోర్స్ ఇంకా 100% చేయలేదు. 50% అయిపోయింది. బట్ అన్ని ఇంటర్వ్యూస్ నాకు వెళ్ళిపోయింది. కొన్ని ప్రోడక్ట్ కంపెనీస్ ఉన్నాయి సార్, అంటే హై రేడియస్ అని చెప్పి ఒక కంపెనీ, వాళ్ళ ఇంటర్వ్యూలో బాగా ఇబ్బంది పెట్టారు. బాగా క్వశ్చన్ అడిగారు, బాగానే చెప్పామో బట్ స్టిల్ వాళ్ళైతే నాకు రీచ్ అవుట్ అవ్వాలి. వాళ్ళకి ఏమైనా చెప్పే వాళ్ళు పూర్తి కుబెర్నెటిస్ ఫోకస్ చేశారు. వాళ్ళన్నా నేను చెప్పే విధానంలో నచ్చలేదేమో నాకు తెలియదు. నాకు అప్పుడు అనిపించి కుబెర్నెటిస్ పై నేను డెప్త్ ఇంకా చేసుకోవాలని అనిపించింది. బట్ క్లౌడ్ లినక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందు నుంచి ఉంది కాబట్టి ఇంకా ఈ నాలెడ్జ్ హెల్ప్ అయింది సార్. టోటల్ మీ ఎక్స్పీరియన్స్ 4 years. సో అరౌండ్ అంటే నాకు హైక్ బాగుంది, ప్లస్ అలా మేనేజ్ లెవెల్ మంచి తిరుపతిలోనే ఉంటున్నారా? రిమోట్. ఎందుకు రిమోట్ చూస్ చేస్తున్నారు? అది అంటే మా పర్సనల్ గా. ఓకే. సో ఇక్కడ పేరెంట్స్ ఉన్నామని. ఓకే. చూడండి, కొంచెం రిమోట్ వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే కనెక్షన్స్ తగ్గిపోతాయి. యాక్చువల్లీ ఎల్టీఐ లో కూడా వీళ్ళు హైదరాబాద్ ఇచ్చేస్తారు. బట్ ఏంటంటే వేరియేషన్ చాలా ప్యాకేజ్ చాలా వేరియేషన్ ఉంది. ఎవరు 12 దాటట్లేదు, బట్ వీళ్ళు ఇచ్చింది వెరీ ఫార్ అన్నమాట. సో అప్పుడప్పుడు కొంచెం ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కూడా చూడండి. మీరు 86 years 88 years 86 years ఎలా కోర్స్ కంప్లీట్ చేశారు? ఆల్రెడీ వస్తున్నాయి. ఓకే. ప్రాక్టీస్ అంతా అయిపోయిందా? హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అయిందా? అంటే ఇప్పుడు సెకండ్ టైం ఆల్రెడీ చేస్తాను. అంటే ఫస్ట్ టైం లైవ్ మొత్తం కంప్లీట్ అయ్యాను, అంటే ఎంత ఖాళీగా ఉన్నాను. ఓకే. కాబట్టి మళ్ళీ సెకండ్ టైం కంప్లీట్ చేస్తాను. రీకాల్ అవుతుంది మళ్ళీ ఇంటర్వ్యూస్. రెజ్యూమే ప్రిపేర్ చేస్తారా? ATS స్కోర్ ఎంత ఉంది? I think 79 ATS. Oh yeah. ATS స్కోర్ 80 ఉంది. ఓకే ఓకే. అంటే ఆల్రెడీ హరితో కనెక్ట్ అయ్యాను, అంటే కనెక్ట్ అయ్యాను కొంచెం. మళ్ళీ అంటే రీసెంట్గా రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాను 1 month. ఓకే. ప్రొఫైల్ అంతా బాగుంది. ఆర్టికల్స్ ఏమైనా రాస్తున్నారా? అదే మామూలుగా ఒక ఇద్దరు రీచ్ అయ్యారు రీసెంట్గా 2 days ముందు లింక్డ్ఇన్లో. ఓకే. ఇప్పుడు సౌదీలో ఒక పొజిషన్ ఓపెన్ ఉంది, వెళ్ళండి. అది ఎక్స్బాక్స్ సంథింగ్. ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా రెస్పాన్స్. సౌదీలో శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. మీరు ఒక 6 years ఎక్స్పీరియన్స్ అలా అయితే మీ శాలరీ సంవత్సరానికి ₹1,00,000 ఇస్తాం. ఒక స్టూడెంట్ ఉన్నారు, అతని శాలరీ సంవత్సరానికి 40. మీరు ఎక్కడి నుంచి? కడప? తిరుపతి, ప్రాపర్ తిరుపతి. క్లాసెస్ అవి చూశాను, నాకు చేయాలనిపించింది. కానీ ఫినాన్షియల్గా నాకు స్ట్రగుల్స్ ఎక్కువ అయిపోయే కాడికి ఇంకా డెవాప్స్ చూస్ చేసుకుందాం. ప్రెసెంట్ బ్యాచ్లో యాక్టివ్గానే ఉన్నట్టున్నారు. క్లాసెస్ అయితే ఏ రోజు మిస్ చేయలేదు, ప్రతిరోజు ఖచ్చితంగా క్లాసెస్ అటెండ్ అవుతున్నాము. ప్రాక్టీస్ అయితే ఇంకా టెర్రాఫార్మ్లోనే ఉన్నాను. బట్ ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. మీ క్వశ్చన్స్ రీజనబుల్ గానే ఉన్నాయి, మీకు కూడా అండర్స్టాండింగ్ బాగానే ఉన్నట్టు అనిపించింది నాకు కూడా. నాకు మెయిన్గా బాగా అర్థమైంది, ఇంప్రెసివ్ అంటే టెర్రాఫార్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డయాగ్రామ్ చెప్పారు, అదైతే మొత్తము బాగా నీట్గా అర్థమైంది. అక్కడ నుంచి మనకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నాకు ఇంకా అర్థమైపోయింది, డెవలప్ చేయొచ్చు. జస్ట్ నేను ఇంకా నా టైం స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఇంకా మనం డెవలప్స్ ఇంజనీర్ అయిపోవచ్చు అనే కాన్ఫిడెన్స్ అక్కడ బాగా బిల్డ్ అయింది. నా టైం స్పెండ్ చేసి చెయ్యాలా అదొక్కటి. ఇక్కడ డాక్టర్ కుబెర్నెటిస్ స్టార్ట్ అయినప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ కూడా అడిగినట్టున్నాను, అసలు ఎందుకు వచ్చింది అనేది డాక్టర్ కుబెర్నెటిస్. మళ్ళీ అవి క్లారిఫికేషన్ వచ్చాక నెక్స్ట్ వెళ్తాను, ప్రాక్టీస్ అయితే చేయాలి. ఆల్రెడీ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు ఏం మ్యాటర్ కాకపోవచ్చు. అదే కొంచెం టైం అడ్జస్ట్ చేసుకొని ఈ మధ్యలో ఎక్కడైనా మళ్ళీ మిస్ కొట్టారనుకో, మీరు పర్సనల్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఒక 1 month అలా పక్కన పెడితే మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయడానికి. అయితే నేను మార్నింగ్ 8 o'clock లేసేవాడిని, నైట్ 12 అట్లా పడుకొని 8 o'clock లేసేవాడిని. ఇప్పుడు 5కి లేసి అట్లా కొంచెం వాకింగ్ చేసుకొని 7 లోపల వచ్చి సెషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ డైలీ రొటీన్ మార్చుకున్నాను. ఇంకా ప్రాక్టీస్ చేయడానికి కూడా ఆ టైం తీసుకున్నా. అది కానీ సెట్ అయిపోతే నెక్స్ట్ 2 months లో ఏదో ఒక దాంతో ఉంటాయని నమ్మకం ఉంది. డెఫినెట్లీ.